హాయ్, వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు మనం కిచెన్లో ప్రిపేర్ చేసుకోండి ఎగ్ బిర్యానీ. సింపుల్గా ఎలా ట్రై చేయండి. ఫస్ట్ మనము ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అండ్ పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా అండ్ టొమాటోస్, కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫస్ట్గా బౌల్ పెట్టుకొని, బిర్యానీ ఎంట్లో ఉంటామో బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో కొంచెం పసుపు కారం రెండు వేసి మనం బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని కొంచెం ఆయిల్గా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఎగ్స్కి నేను ఏం చేశానంటే చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టాను. అప్పుడు కొంచెం లోపలికి మంచిగా వెళ్ళి కుకింగ్ అనేది మంచిగా అవుతుంది, ఫ్రై అవుతాయని వాటిని తీసుకొని అదే ఆయిల్లో హోల్ గరం మసాలా ఉంటాయి కదా, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, అది మసాలాలన్నీ వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దాని తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎగ్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా సింపుల్. మరి హెవీ స్పైసెస్ కాకుండా సింపుల్గా చేసుకుంటే ఈజీగా తినొచ్చు. అండ్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి వాటిని. ఇంత మంచిగా ఫ్రై అయిపోతే అంత మనకు పచ్చిగా ఆ స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. అండ్ అందులో చిన్నగా మనం కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా అవుతాయి స్పైసెస్ అన్నీ. చెప్పాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది మొత్తం పోవాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఫ్రై అవుతుంటే మనం ఇందాక చిన్న టొమాటోస్ కట్ చేసాం కదా, టొమాటోస్ కట్ చేశాను కానీ వాటిని చిన్నగా గ్రైండ్ చేసుకొని కూడా మనం పేస్ట్ లాగా చూస్తే ఇంకా బాగుంటుంది. కానీ చిన్న కట్ చేసాను కాబట్టి అలాగే వేసేసాను. టమాటాలు అనేవి బాగా మగ్గిపోయి స్మూత్గా అవుతే బాగుంటుంది. అందులో ఉన్న రసం మొత్తం ఆనియన్స్కి వాటికి వచ్చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవుతూ బాగుంటుంది. దాన్ని మూత పెట్టి మళ్ళీ మగ్గించాలి, మళ్ళీ వేసేస్తే బాగుంటుంది. ఒక పక్క మళ్ళీ నేను రైస్ పెట్టేశాను. రైస్లో ఆయిల్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రైస్ అనేది ఉడకడానికి పెట్టేశాను అన్నమాట. ఒక పక్క ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి మసాలా కోసం, అండ్ ఒక పక్క రైస్ కుక్ అవుతుంది. చెప్పాను కదా, ఆయిల్ వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేయాలి. ఆనియన్స్లోకి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం లైట్గా చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ మసాలాలు కలిపి యాడ్ చేశాను. అవి కలుపుతూ ఉండగా అవి కొంచెం ఒక 3 స్పూన్స్ కర్డ్ వేయాలి. పెరుగు వేసి ఆ గ్రేవీ మొత్తం బాగా అవ్వాలన్నమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. అందులో పెరుగు అనేది ఎంత మనకి టేస్ట్కి సరిపడు సాల్ట్ అవన్నీ బరాబర్ వేసుకోవాలి అన్నీ. అలాగే కొంచెం వాటర్ వేసి కూడా మనం వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం మసాలాగా ఎక్కువ కావాలనుకుంటే నేను జస్ట్ 3 గ్లాస్కి సరిపడా రైస్ కాబట్టి వేసాను. ఇప్పుడు అందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఎగ్స్ కొంచెం సేపు ఆ మసాలాలు, ఆయిల్ అవంతా పట్టేంత వరకు అందులో పెట్టేసి వదిలేయాలి కొంచెం సేపు. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా కావాలనుకుంటే మనము ఆయిల్ లేదంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మనం డైలీ వండే ఆయిల్ కాకుండా ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేస్తామో ఓన్లీ ఆయిల్ మాత్రమే ఫ్రై చేస్తాము. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా అందులో వేసి కలుపుకోవాలి. కొన్ని వేసాను, మిగతా కొన్ని ఆనియన్స్ ఏమో మనం దమ్కి పెడతాం కదా అప్పుడు వేస్తాము. బాగా కుక్ అవ్వాలి దాన్ని. ఇప్పుడు ఆ మసాలా లైట్గా మనం ఘాట్లు పెట్టాం కదా, ఆ ఘాట్లకి అది పట్టేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఎగ్స్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఎగ్స్ విరగకుండా ఓన్లీ ఎగ్స్ మాత్రం తీసుకొని, అలాగే మనకు కొంచెం గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీలో కొంచెం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వాటర్ యాడ్ చేయలేదు. నేను రైస్ కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఈ గ్రేవీ నాకు సరిపోతుంది కాబట్టి నేను తీసుకోలేదు. మీకు ఎంత కావాలో అంత గ్రేవీని బట్టి మీరు
అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ ఎగ్స్ అనేది తీసేసుకున్నాను పక్కకి. వన్ సైడ్ మనకి రైస్ మొత్తం ఇలా 80% వరకు మొత్తం కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన ఇప్పుడు మనం బౌల్ ఉంది కదా, సగం గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీలోకి మనం 80% కుక్ చేసుకున్న రైస్ని మొత్తం వాటర్ మొత్తం జల్లెడ పట్టేసి అందులో వేసేసుకోవాలి. రైస్ని వాటర్ లేకుండా వేస్తే మళ్ళీ ఎక్కువ మెత్తగా అయిపోకుండా ఉంటుంది. మొత్తం రైస్ అనేది అందులో వేసేసాను నేను. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మనం ఇందాక మనం ఎగ్స్ మసాలాలు అవి తీసేసుకున్నాం కాబట్టి ఆ ఎగ్స్ మసాలాలన్నీ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు అవి కూడా వేసుకోండి, కొత్తిమీర పుదీనా. అండ్ లాస్ట్లో ఫుడ్ కలర్, యాక్చువల్గా ఈ రెడ్ ఫుడ్ కలర్ కన్నా జిలేబీ కలర్ కన్నా ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఇంకా బాగుంటుంది, ట్రై చేయండి. అది లేదు కాబట్టి నేను దాంతో ట్రై చేశాను. లోకో. ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టేయాలి. ఒక 15 minutes దమ్ పెట్టేసామంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, దమ్ అయిపోయింది. 15 minutesలో చాలా అంటే చాలా స్మూత్గా వచ్చేసింది రైస్. అంత మెత్తగా అవ్వలేదు, అంత పలుకుగా లేదు. 15 minutesలో బాగా అయిపోయింది. మీకు మాడకుండా ఉండాలంటే తవా పెట్టేసేయండి, మాడకుండా ఉంటుంది. చూసారా, సింపుల్గా మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసామో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.